ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులో టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి పార్లమెంట్ రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో కూటమి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో మోరగుడి 3 రోడ్ల సర్కిల్లో విగ్రహానికి పూలదండ వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పట్టణంలో సాగిన బైక్ ర్యాలీ పాత బస్టాండ్ కు చేరుకుంది. అనంతరం అంబేద్కర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలదండలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో పట్టణం మారుమ్రోగింది. అనంతరం భూపేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దాదాపు 2014 నుంచి 24 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిగా అమరావతిలో శంకుస్థాపన చేశారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రాజధానికి 3000 ఎకరాలు సరిపోవని ప్రజల్ని మభ్యపెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ రోజు బిల్లు పాస్ చేసుకున్నాం. కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సిందే. దాదాపు 2014 నుంచి 24 వరకు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2000 ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అని. ఆ రోజు కేంద్రం నుంచి కూడా మన పెద్దలు నరేంద్ర మోడీ గారు మనకు పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాలు తీసుకొని వచ్చి మన భారతదేశం నలుమూల నుంచి ఈ మట్టి గాని ఈ జలాల్ని తీసుకొని వచ్చి ఇదే శాశ్వత రాజధాని చెప్పి ఆ రోజు మన ప్రధానమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలు ఉంటేనే ఇది రాజధాని మనము తీర్చిదిద్దగలమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఒక్కరిని నమ్మించి, నేను కూడా ఇక్కడనే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే భూమి కొన్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు అక్కడ రైతులు ఎవరైతే త్యాగం చేసినారో అమరావతికి, నగరానికి, భాగ్యనగరానికి, ఆ రోజు వాళ్ళందరినీ నమ్మించడానికి నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడం జరిగింది. కానీ ఏ రోజైతే 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలాట ఆడడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం ఏ రాష్ట్రానికి పోయినా కూడా మీ రాష్ట్రానికి ఏది రాజధాని అంటే మనమే చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం. మిగతా రాష్ట్రాలు కూడా మీకు 3 రాజధానిలా, మాకు ఒక రాజధాని ఉంది. అటు సైడ్ కర్ణాటకకు పోతే బెంగళూరు ఉంది, తమిళనాడుకు పోతే చెన్నై ఉంది, మనకు హైదరాబాద్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కూడా తెలంగాణకు హైదరాబాద్ ఉంది. మనం కూడా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని తయారు చేసుకుంటాం. మన అనుభవకుడు, మన ఆంధ్రప్రదేశ్ కు పెద్ద కొడుకు లాంటి వాడు, పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు రైతులు కూడా నమ్మి ఒక ఆశాభావంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది, నడిబట్టున ఉంది. మనకు కుప్పానికి తీసుకున్నా, అటు సైడ్ శ్రీకాకుళం నుంచి తీసుకున్నా కూడా ఇది సెంటర్ అవుతాదని చెప్పి ఆ రోజు అక్కడ రాజధానిని తీర్మానం చేసుకొని మన అందరం చేసుకోవడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం 19లో మనము మన ప్రభుత్వాన్ని కోల్పోయినామో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో, ఆ రోజు నుంచి పూర్తిగా అమరావతిని గాని, అమరావతిలో ఉన్న ప్రజల్ని గాని, ఎవరైతే అమరావతి కోసం త్యాగం చేసినారో రైతులు భూములు ఇచ్చి, వాళ్ళందరినీ ప్రతిరోజు అరాచక పాలనతో హింసించి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళను అగౌరవపరిచి